క్వారీ నిర్వాహకుడిని బెదిరించారు అనే నమోదైన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకి తరలించారు పోలీసులు. అక్కడి నుంచి న్యాయమూర్తి దగ్గరకు తీసుకెళ్తున్నారు. క్వారీ నిర్వాహకుడిని బెదిరించారని నమోదైన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకి తరలించారు. అక్కడి నుంచి న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్తున్నారు. రైట్. క్వారీ నిర్వాహకుడిని బెదిరించారనే నమోదైన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక అంతకు ముందు కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఇక పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ తీవ్ర తోపులాట కూడా చోటు చేసుకుంది. దీంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. రైట్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ మనకి అందిస్తారు. అరుణ్, అక్షయ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఆయనను అరెస్ట్ చేశారు. ఉదయం తెల్లవారుజామున 4:30కి సుబేదారి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి. ఆయనకు సంబంధించినటువంటి అరెస్టుకు గల కారణాలు చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాత సెక్షన్ మారడానికి సంబంధించిన అంశం మీద కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో మధ్యాహ్నం వరకు కూడా 4 గంటలకు అరెస్ట్ చేసినటువంటి కౌశిక్ రెడ్డి కాస్త మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కానీ ఉన్నతాధికారుల నుంచి వీరికి ఎలాంటి పూర్తిగా మద్దతు లేని నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం కోసం నిర్ణయం తీసుకున్నటువంటి పోలీసులు పోలీసులకు సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ టీంకి చెప్పిన నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వాళ్ళు ఎలాంటి సహకరించకపోవడం వల్ల ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టడంలో భాగంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆయనను 3rd MM మున్సిపల్ కోర్టు దగ్గర ప్రవేశపెట్టాలి. కానీ ఆవిడ సెలవులో ఉన్న నేపథ్యంలో రైల్వే కోర్టు ఇన్ఛార్జి కోర్టుగా ఉన్నారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపట్లోనే ఈ కోర్టుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఎవరు రాకుండా కేవలం అడ్వకేట్లను మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్నారు. అయితే ఈ కేసు అక్రమంగా బనాయించారు, సెక్షన్స్ మార్చారు అనే విషయాన్ని వాదించడం కోసం కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి లీగల్ టీం దాదాపు 20 మందికి పైగా అడ్వకేట్లు వాదించడం కోసం వెళ్లిపోవడం జరిగింది. అడ్వకేట్ ముందట పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆయనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ బెయిల్ కనుక రాకపోతే ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు కొంత స్పెషల్ ప్రిజనర్ గా చూడాల్సి ఉంటుంది అనే ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం కోసం కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. ఆయనకు రిమాండ్ కనుక చేస్తే ఆయనకు ఖమ్మం జైలుకు తరలించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ఆయన తరలించడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయన తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోతున్నటువంటి కాన్వాయ్ ని మనం చూసినట్లయితే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి
ఇందులో సెకండ్ వీక్లో ఉన్నారు. సెకండ్ వీక్లో ఉన్నటువంటి ఆయనను మేజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఎవరన్నా అడ్డుకుంటారు, ఎవరన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అనే నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ వాజిద్ మనకు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనని మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. ఆయనను తరలించే క్రమంలో భారీ కాన్వాయ్ని కూడా పెట్టిన పరిస్థితులు మనం విజువల్స్ లో చూడవచ్చు. వాదన ఎలా ఉంటుంది, బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి బెయిల్ పరిస్థితి, వాదనల్లో మేజిస్ట్రేట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక ఉత్కంఠ మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు 14 రోజుల రిమాండ్ కనుక వేస్తే అది, ఎందుకంటే కౌశిక్ రెడ్డి మీద నమోదైనటువంటి సెక్షన్ మార్పు జరిగిన తర్వాత 308 క్లాజ్ 4 నుంచి 5కి మార్చిన నేపథ్యంలో సుమారుగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి ఈ కేసు ఉంది కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు 14 రోజుల రిమాండ్ పడే అవకాశం ఉంది. దీంతో ఆయనను ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డిని ఆ స్థాయిలో ఫెసిలిటీస్ ఉన్నటువంటి జైలుకు పంపించాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సెంట్రల్ జైలు కూల్చిన నేపథ్యంలో ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేని నేపథ్యంలో ఖమ్మం జైలుకు తరలించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని భావించినటువంటి పోలీసులు మనం చూస్తున్నాం. భారీ కాన్వాయ్ని సిద్ధం చేసుకున్నారు. ఆయనను తరలించే క్రమంలో ఎక్కడికక్కడ ఎవరన్నా అడ్డుకున్నా, ఆయనకు అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా వాళ్ళని నిలువరించి నేరుగా జైలుకు తీసుకెళ్లేలాగా ఒక బస్సుని తర్వాత 3 వెహికల్స్ ని ముందట పెట్టి పంపించే ప్రయత్నం చేశారు. అడ్వకేట్స్ కూడా ఎవరిని కూడా ఇక్కడ దిగి వెళ్లాల్సిందిగానే చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 25 మంది అడ్వకేట్స్ వెళ్లారు కాబట్టి అడ్వకేట్ కి సంబంధించినటువంటి వాహనాలను కూడా వాళ్ళు పంపిస్తున్నటువంటి నేపథ్యం లేదు. పోలీసులు ఆపి ఖచ్చితంగా దిగి వెళ్లాలి అంటూ సూచిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాదనకు సంబంధించినటువంటి పేపర్లు ఉన్నాయి, సబ్మిట్ చేయాల్సినటువంటి పేపర్లు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మాత్రమే అడ్వకేట్స్ ని లోపలికి అనుమతిస్తున్నారు. సాధారణంగా సపోర్టింగ్ టీం పోయే వాళ్ళని మాత్రం ఎవరిని కూడా వాహనాలను అనుమతించినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డికి బెయిల్ రాకపోతే ఆయనను స్పెషల్ ప్రిజనర్ గా చూడాలన్న పిటిషన్ మీద మేజిస్ట్రేట్ ఎట్లా స్పందిస్తారు, మేజిస్ట్రేట్ ఆయనకు స్పెషల్ ప్రిజనర్ లాంటి అవకాశం ఇస్తుందా, ఒకవేళ బెయిల్ పిటిషన్ సోమవారం కనుక వాయిదా వేస్తే తర్వాత తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎట్లా అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. బెయిల్ వస్తుందా రాదా, ఏం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీదుగా మొత్తం బీఆర్ఎస్ నేతలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా ఆయనకు మద్దతుగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సంఘీభావం తెలిపేలాగా కోర్టు దగ్గరికి వస్తే వాళ్ళని ఎవరిని కూడా కోర్టు ప్రిమిసెస్ కి అనుమతించని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.